గ్రేటర్ నగరంలోని చెరువులు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం హైడ్రా సంస్థను ఏర్పాటు చేసింది. చాలా వరకు కొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ వస్తోంది. రోజుకు అనేక ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ప్రతి సోమవారం హైడ్రా ఆఫీసులో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో నేరుగా ప్రజలు వారి ఫిర్యాదులను కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. బుద్ధ భవన్లో ప్రతి సోమవారం కూడా ప్రజలు తమ సమస్యలు ఏవైనా ఉంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే 3 గంటల నుంచి 5:30 వరకు కూడా ప్రజలు ఏ సమస్య ఉన్నా ఇటు చెరువులు, అలాగే పార్కులు, కుంటలు, పార్కింగ్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఎవరైతే ఆక్రమించి నిర్మాణాలు చేపడతారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే విధంగా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా వారి సమస్యలు ఏవైనా ఉన్నా, వారి ఫిర్యాదులు ఏవైనా సరే నేరుగా వాళ్ళు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. సో చాలా మంది కూడా ఉదయం నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు దాదాపుగా 50 మందికి ఇక్కడ టోకెన్ ఇచ్చి ఆ టోకెన్ ప్రకారం లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్తే, లోపలికి వెళ్ళొచ్చారా మీరు? వెళ్ళొచ్చానండి. సో ఏం సమస్యతో వచ్చారు? మాది చెరువు ఎంక్రోచ్ అయిందండి. చెరువుకి అవుట్ఫ్లో ఉండే నాలా ఆ ప్లేస్ మొత్తం ఎంక్రోచ్ అయింది. ఎక్స్ ఎమ్మెల్యే పాణ్యం నియోజకవర్గానికి చెందిన రాంభూపాల్ రెడ్డి కాటసాని అనే అతను, సిస్లా రమేష్ అనే అతను ఇద్దరు కలిసి అది బ్లాక్ చేశారండి. అది ప్రీవియస్గా ఇయర్స్లో తీసిన గూగుల్ ఎర్త్ పిక్చర్స్ నుంచి ప్రజెంట్ ఎలా ఉంది, అది సిచ్యువేషన్ ఎలా వాళ్ళు నింపారు, ఎలా కొండలు పగలగొట్టి బయట నుంచి ఎన్నో వందల లారీలు తీసుకొచ్చి ఎలా ఇసుకని మట్టిని నింపారు అనేది నేను విత్ ప్రూఫ్స్ సార్కి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఎక్కడి నుంచి వచ్చారు? సో రంగనాథ్ గారు ఏ విధంగా స్పందించారు మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు? అమీన్పూర్ నుంచి వచ్చానండి. సార్ చాలా పాజిటివ్గా స్పందించారు. అండ్ 10 డేస్లో మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అన్నారు. సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించి మాది క్లియర్ చేస్తా అన్నారు. అండ్ ఏదైతే వాళ్ళు బ్లాక్ చేశారో డెఫినెట్గా అది తీపిస్తా అన్నారు. అండ్ వాళ్ళ మీద కూడా కేసెస్ ఫైల్ అవుతాయి. అది సర్వే జరిగిన తర్వాత నిరూపించాక వాళ్ళ మీద కూడా కేసెస్ ఫైల్ అవుతాయని చెప్పారు. సో మ్యామ్ మీకు టోకెన్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది? ఇచ్చిన తర్వాత ఎప్పుడు లోపలికి పంపించారు? లోపల ఎంత టైం పట్టింది మీ ఫిర్యాదు కమిషనర్ గారికి చేరేవారు? అంటే అది డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాబ్లమ్ అండి. మీ ప్రాబ్లమ్ ఎంత టైంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అంత టైం వాళ్ళు ఇస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ 5 minutesలో ఫినిష్ అవ్వాలని ఏం లేదు. యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైం. సార్ కూడా చాలా నిదానంగా ప్రాబ్లం క్లియర్గా వింటున్నారు. అది సాల్వ్ ఎలా చేయాలి అని అంటున్నారు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అక్కడికక్కడే రెస్పెక్టెడ్ అథారిటీస్కి కాల్ చేయటం, ఆఫీసర్స్కి కాల్ చేయటం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం, మాట్లాడటం కూడా జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచి కబ్జాకి గురైంది, ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది, ఇప్పటివరకు కూడా ఎవరు పట్టించుకోలేదా? 20 ఏళ్ల నుంచి ఒక్క సీఎం ఏం చేయలేకపోయారు, ఏ ఆఫీసర్ ఏం చేయలేకపోయారు. రంగనాథ్ గారు ఎప్పుడైతే వచ్చారో ఆయనకి నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఇవ్వటం జరిగిందో తర్వాత కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి వితిన్ ఫ్యూ డేసే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేనే కాదండి, నా ఒక్కటి ప్రాబ్లం కాదు, దగ్గర 300 మంది కుటుంబాలు ఈరోజు ఆయన పేరు చెప్పుకొని ఉంటున్నాయి, హ్యాపీగా ఉంటున్నాయి అంటే కేవలం రంగనాథ్ గారి వల్లనే. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మాకు నమ్మకం ఉంది చెరువు ప్రాబ్లం కూడా హైయెస్ట్ ప్రయారిటీలో ఉంది అని సార్ మాకు చెప్పడం జరిగింది. అమీన్పూర్ చెరువు అది కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పారు. దాని మీదే సార్ వర్క్ చేస్తున్నారు కూడా. సో మ్యామ్ మీరు అన్నట్టుగా కొంతమేర పాజిటివ్ ఉంది, మరి కొంతమేర నెగిటివ్ కూడా నడుస్తుంది హైడ్రా మీద. కొంతమంది పేదలు కూడా ఇండ్లు కూడా కోల్పోయారు. అది కబ్జాకి గురైందని కొంతమందికి తెలియకుండానే ఆ నివాసంలో ఉండి వాళ్ళు నివాసాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. సో హైడ్రా ఏర్పడిన తర్వాత చాలా మంది కూడా ఫిర్యాదులు ఎక్కువగానే వస్తున్నాయి. మరి దీనికి ఏమంటారు? హైడ్రా సంస్థ ఏర్పడడం మంచిదంటారా చెడంటారా? మీ ఒపీనియన్ ఏంటి? నేను ఏ పోలీస్ స్టేషన్కి తిరిగినా దీని ముందల ఎప్పుడు పని అవ్వలేదు. 300 మంది ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ గడప ఎక్కారో మీకు నేను చెప్పక్కర్లేదు. ఎంతమంది పాలిటీషియన్స్కి వెళ్ళారో నేను చెప్పక్కర్లేదు. కానీ ఈరోజు మాకు ప్రాబ్లం క్లియర్ అయింది. వాళ్ళు ఎవరూ బయటకు రావట్లా. 2-3 వచ్చి ప్రాబ్లం చెప్తుంటేనే అది నిజము అని అంటే ఆయన ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. సో అది 100% ఒక చాలా మంచి పని అండి హైడ్రా రావటం అనేది. అది ఒక వరం. ఈరోజు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్ మాత్రం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది, చాలా సేఫ్గా ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ వల్ల. సో థ్యాంక్ యూ మ్యామ్. సో చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చాలా వరకు కూడా చెరువులు, కుంటలు, పార్కింగ్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఆల్మోస్ట్ కూడా కబ్జాదారులు వాటిని ఆక్రమించి నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఇలా చాలా వరకు కూడా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో హైడ్రా సంస్థ ఏర్పడింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా హైడ్రా సంస్థ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ప్రజల నుంచి ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి కొన్ని సమస్యలు అధికారుల దృష్టికి రావడం
రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వందల వేలల్లో కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మేరకు హైడ్రా సంస్థలో ఒక ప్రజావాణి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో, జిహెచ్ఎంసీలో కావచ్చు, కలెక్టర్ కార్యాలయాలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా హైడ్రాలో కూడా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడంతో చాలామంది కూడా ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ ఫిర్యాదు ద్వారా నేరుగా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి తెలియజేయడం, ఆయన చాలా ఓపికగా వారికి ఉన్నటువంటి సమస్యను కూడా వినడం, వితిన్ 10 డేస్లో కూడా వారికి ఉన్నటువంటి సమస్య ఏది ఉన్నా కూడా సర్వే చేయించి అది రెక్టిఫై చేసే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారని చాలా వరకు కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీదైతే గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్నారో వాటన్నింటిని కూడా రెక్టిఫై చేసి వారి సమస్యలు తీరుస్తారని చెప్పేసి చాలా వరకు కూడా ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితి.